అందరికీ నమస్కారం. కొన్నిసార్లు మనం వినే కథల్లో ఏది అస్సలు నమ్మశక్యంగా ఉండదో అదే నిజమై కూర్చుంటుంది. ఈరోజు మనమలాంటి కొన్ని వింత నిజాల గురించే మాట్లాడుకోబోతున్నాం. మన కళ్లముందే ఉన్నా మనం గమనించని నిజాలు. సరే, మన ప్రయాణాన్ని ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఎప్పుడైనా విన్న కథల్లోకెల్లా అత్యంత విచిత్రమైనది, నమ్మలేనిది నిజమైతే ఎలా ఉంటుంది? ఈ అన్వేషణలో కొన్ని వింత వాస్తవాల నుంచి అసలు సత్యమంటే ఏంటి అనేదాకా మనం వెళ్దాం. రైటే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. మన దృష్టిని వెంటనే ఆకట్టుకునే కొన్ని నమ్మశక్యం కానీ నిజమని నిరూపించబడిన వాస్తవాలనొకసారి చక్కచక్క చూసేద్దాం. అవును, విన్నది అక్షరాలా నిజం. దీన్నే ది గ్రేట్ ఈమూ వార్ అని పిలుస్తారు. కదేంటంటే, పశ్చిమ ఆస్ట్రేలియాలో పంటలన్నిటినీ ఓ 20,000 ఈము పక్షులు పాడు చేస్తున్నాయట. ఇంకేముంది, వాటిని అరికట్టడానికి ఏకంగా సైనికుల్నే పంపించారు. కాని ఆ ఎగరలేని పక్షులు సైనికులకే చుక్కలు చూపించి గెలిచాయి. అంటే చూడండి, కొన్నిసార్లు ప్రకృతి ముందు మనిషి టెక్నాలజీ ఎంత చిన్నదో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏముంటుంది? చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిపోయిన యుద్ధమేదైనా ఉందంటే అది ఇదే. అసలేం జరిగిందంటే, బ్రిటిష్ అనుకూల సుల్తాన్ చనిపోయాక వాళ్ల పర్మిషన్ లేకుండానే కొత్త పాలకుడు గద్దెనెక్కాడు. బ్రిటిష్ వాళ్లు ఉదయం 9 గంటలకి డెడ్లైన్ పెట్టారు. అయినా అతను లొంగలేదు. ఇంకేముంది, కేవలం 38 నిమిషాల్లో యుద్ధం ముగించేశారు. అంతే సంగతులు. వినడానికి చాలా వింతగా ఉంది కదూ, కాని ఇది ఒక భయంకరమైన విషాదం. బోస్టన్లో ఒక పెద్ద స్టోరేజ్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోయింది. అంతే, గంటకు 35 మైళ్ల వేగంతో బెల్లంపాకం ఓ వరదల వీధుల్లోకి వచ్చేసింది. ఆ వరద ఎంత శక్తివంతంగా ఉందంటే భవనాల్ని కూడా కూల్చేసి 21 మంది ప్రాణాల్ని బలితీసుకుంది. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ వింత వాస్తవాలు ఏంటి అనేది చూశాం. ఇప్పుడు ఎందుకు అనేదానిమీద కొంచెం దృష్టి పెడదాం. అంటే అసలు ఇలాంటి కంటెంట్ ఆన్లైన్లో ఎందుకు అంతలా వైరల్ అవుతుంది? ఎందుకంతలా షేర్ చేస్తారు? ఈ వైరల్ అయ్యే ఫ్యాక్ట్ వీడియోల వెనుక ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఫస్ట్, మనందరికీ తెలిసిన దానికి పూర్తి భిన్నంగా ఉండే ఒక ఫ్యాక్ట్ను పట్టుకుంటారు. తర్వాత దాన్ని చాలా సింపుల్గా, ఏ కష్టమైన పదాలు లేకుండా వివరిస్తారు. ఆ తర్వాత జంతువుల వింత ప్రవర్తనలో, చరిత్రలో మనకు తెలియని చీకటి కోణాలో, లేదంటే మనకు ఉపయోగపడే చిట్కాలో ఇలాంటి జోడిస్తారు. దీంతో మనలో క్యూరియాసిటీ పెరిగిపోయి వెంటనే దాన్ని షేర్ చేసేస్తాం. అయితే ఇక్కడే మనకు అసలైన ఛాలెంజ్ ఎదురవుతుంది. ఇలా వైరల్ అవుతున్న కంటెంట్ ప్రపంచంలో ఏది విచిత్రమైన నిజం, ఏది మనల్ని ఆకర్షించే అబద్ధం అని తేడా ఎలా తెలుసుకోవాలి? మనం చూసే సమాచారాన్ని వెరిఫై చెయ్యాలంటే ప్రాథమిక, ద్వితీయ ఆధారాల మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రాథమిక ఆధారాలు అంటే డైరెక్ట్గా సోర్స్ నుంచి వచ్చిన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. అదే ద్వితీయ ఆధారాలు అంటే ఆ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ను విశ్లేషించి చెప్పేవి. ఈ రెండూ కలిస్తేనే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఆన్లైన్లో ఏదైనా సమాచారం చూడగానే గుడ్డిగా నమ్మేయకూడదు. ఫస్ట్, అది ఎక్కడ్నుంచొచ్చిందో చూడాలి. తర్వాత ఆ చెప్పే విషయం మరి అతిగా నమ్మశక్యం కాకుండా ఉందా అని ఆలోచించాలి. పొలిటీఫ్యాక్ట్ లాంటి వెబ్సైట్స్తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా డౌట్ ఉంటే ఆ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడండి. దానసలు కథేంటో బయటపడుతుంది. ఇప్పుడు మరిన్ని అద్భుతమైన, నిజమని నిరూపించబడిన వాస్తవాల్ని చూద్దాం. కల్పన కన్నా నిజం ఎప్పుడూ విచిత్రంగా, ఆసక్తికరంగా ఉంటుందని ఇవి మళ్లీ మనకు గుర్తుచేస్తాయి. భద్రత అనేది పూర్తిగా వృధా. ఈ మాటలు అన్నది టైటాన్ సమ్మర్సిబుల్ సృష్టికర్త స్టాక్టన్ రష్. హద్దులు లేని ఆవిష్కరణల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని ఈ మాటలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. పాపం స్టాక్టన్ రష్ మాత్రమే కాదు, చరిత్రలో చాలామంది ఆవిష్కర్తలు తమ సొంత క్రియేషన్స్కే బలయ్యారు. తను కనిపెట్టిన పారాషూట్ కోటుతో ఈఫిల్ టవర్ నుంచి దూకేసిన టైలరు, తను తయారు వేసిన సబ్మెరీన్లోనే ప్రాణాలు విడిచిన ఇంజనీరు, ఇలా ఈ లిస్టు చాలా పెద్దదే. 1904 ఒలింపిక్ మ్యారథాన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అది ఒక వింతల విందు. భయంకరమైన ఎండ, తాగడానికి నీళ్లు ఒకే ఒకచోట. ఒక రన్నర్ దుమ్ము పీల్చి చావు అంచులదాకా వెళ్లాడు. గెలిచిన వ్యక్తి ఏకంగా 11 మైళ్లు కారులో ప్రయాణించాడు. ఇంకొక రన్నర్కైతే బ్రాండీ, ఎలుకల మందు ఇచ్చారట. అది రేస్లా లేదు, ఒక కామెడీ షోలా సాగింది. ఈ నంబర్ చూశారా? 6 బిలియన్ ట్రిలియన్ టన్నులు. ఇంతకీ ఇది దేని బరువో తెలుసా? ఒక న్యూట్రాన్ నక్షత్రం నుంచి ఒకే ఒక్క టీస్పూన్ పదార్థం తీస్తే దాని బరువు ఇంతుంటుందట. అంటే భూమిమీద ఉన్న మనుషులందరి బరువుకన్నా ఎక్కువ. విశ్వమెంత విచిత్రమైనదో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ అంతే.
యునైటెడ్ కింగ్డంలో ఒక విచిత్రమైన చట్టం ఉంది. అదేంటంటే అనుమానాస్పద పరిస్థితుల్లో సాల్మన్ చేపను పట్టుకోవటం నేరం. వినడానికి ఫన్నీగా ఉన్నా అక్రమంగా చేపలు వేటను అరికట్టడానికి 1986లో ఈ చట్టం తెచ్చారు. ఇంకా ఆశ్చర్యమేంటంటే అది ఇప్పటికీ అమల్లో ఉంది. ఇప్పటిదాకా మనం కొన్ని నిర్దిష్టమైన వాస్తవాలు చూశాం. ఇప్పుడు సమాచారంతో మనకున్న సంబంధం గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన చుట్టూ ఇంత సమాచారం ఉన్న ఈ రోజుల్లో జవాబులు వెతకడం కన్నా అసలు సరైన ప్రశ్నలు అడగటం నేర్చుకోవడమే పెద్ద సవాలేమో. మనలోని ఉత్సుకత, విమర్శనాత్మక ఆలోచన గురించి ఇది మనల్ని లోతుగా ఆలోచింపజేస్తుంది. ఎప్పుడూ నేర్చుకుంటూ, ప్రశ్నిస్తూ ఉండటం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది.